హలో గాయ్స్, ఈ రోజు వ్లాగింగ్ అయితే నేను వ్లాగింగ్ తీస్తున్నా. ఫస్ట్ వ్లాగ్ అండి ఈ రోజు అయితే, ఫస్ట్ వ్లాగింగ్. సో ఫస్ట్ వ్లాగింగ్ అయితే ఈ రోజు ఎలా ఉంటది అంటే డిఫరెంట్ గా ఉంటది. ఏంటంటే వ్లాగింగ్ తీస్తున్నా ఫస్ట్ వ్లాగ్. అంటే మన ఛానల్ ఏంటి, ఫస్ట్ లో ఏ ఛానల్ పెట్టండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ పెట్టాను, మీకు ఇక్కడ లింక్ ఇస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఈ కొత్త ఛానల్ అండి. సో కొత్త ఛానల్ పెట్టాం కదా. సో కొత్త ఛానల్ అంటే ఫస్ట్ వ్లాగ్ ఇది. ఫస్ట్ వ్లాగ్ అంటే ఇప్పుడు ఏం చూపించబోతున్నా అంటే, సో మీకు ఒక టెంపుల్ చూపించబోతున్నా. టెంపుల్ అంటే ఏంటి గాయస్, ఇక్కడ జటాశంకర్ అనే ఒక టెంపుల్ ఉంటుంది గాయస్, శివాలయం అన్నమాట. సో శివాలయం టెంపుల్ ఉంటుంది కాబట్టి దానికి మేము ఇక్కడ వెళ్తున్నాం అనమాట. సో అక్కడ మేము కొబ్బరికాయ లైక్ అన్ని కొడతాం అనమాట. సో కొబ్బరికాయ లాంటిది కొడతాం. సో పూజ చేసిన తర్వాత అందరికి సో వ్యూ చూపిస్తాం, అక్కడ వ్యూ ఎలా ఉంటది, సో అక్కడ మనకు పురాణత్వం ఎలా ఉంటది, సో అక్కడ భక్తులు ఎలా వస్తారు, సో అక్కడ పూజారిని మనం కడుక్కుందాం అనమాట. సో అక్కడ వెళ్ళి మీకు చూపిస్తాము. సో ఆడియన్స్ కి మొత్తం అంటే ఈ రోజు కాదు కదా, సో మొత్తానికి మనం ఇక్కడ సో ఏ టెంపుల్ అన్నా కానీ సో ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం కొత్త వ్లాగ్ అనమాట. సో ఈ రోజు ఫస్ట్ వ్లాగ్. ఓకే, సో అందరికి అర్థం అవ్వకుండా సో ఇక్కడైతే ఇప్పుడు వెళ్తాము. అక్కడైతే వ్యూ చూపి సో అక్కడైతే చూడండి. సో ఇక్కడ రోడ్ నుండి మనం వెళ్తున్నాం అనమాట. గాయస్ మనమైతే ఇక్కడైతే వచ్చేసినాము. సో మనకి ఇక్కడ జటాశంకర్ ఉంది. సో జటాశంకర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సో మీకు టెంపుల్ చూపిస్తాను కదా. సో టెంపుల్ అంటే సో జనాలు అయితే చాలా పిచ్చిగా వస్తారనమాట. ఎప్పుడు వస్తారంటే ఈ రోజు అయితే జనాలు లేరండి. సో మీకు ఇక్కడ జటాశంకర్ అంటే ఏంటి, సో ప్రతి సోమవారం అంటే ప్రతి మండే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటారు, జనాలు ఇక్కడ అవైలబుల్ ఉంటారు. సో మనకి ఇక్కడ మనకి టెంపుల్ లో ఒక మహారాజు ఉంటాడు. సో ఆ మహారాజు కి మనం కనుక్కుందాం, అంటే ఈ పురాతనం ఏంటి, సో టెంపుల్ కి అంటే ఈ టెంపుల్ గురించి ఏంటిది, సో ఇక్కడ జనాలు ఎందుకు వస్తారు, సో అది మనం కనుక్కుందాం అనమాట. సో మనకి ఇక్కడ వ్యూ ఇక్కడ నుండి అయితే వస్తాం చూడండి. సో మనం ఇక్కడ వ్యూ అక్కడ నుండి చూడండి. సో మనం అయితే అక్కడ నుండి వస్తాం, అంటే మనకి ఇది ముదోల్ తాలూకా అనమాట. సో అక్కడ ముదోల్ తాలూకా చూపిద్దాం. సో అక్కడ ముదోల్ తాలూకా చూడండి. ఆ ముదోల్ తాలూకా అక్కడ నుండి మనం రావచ్చు. సో మనకి ఇక్కడ నిజామాబాద్ దగ్గరలో ముదోల్ తాలూకా అనమాట. ముదోల్ తాలూకా నుండి అయితే మనం ఇక్కడ చూడండి రావచ్చు. సో మనం ఇక్కడ జటాశంకర్, సో జటాశంకర్ నుండి అయితే మనకి ఇక్కడ సో ఇలా అయితే కట్టించారు. సో వ్యూ అయితే చాలా బాగుంది గాయస్. చూడండి అటు ఒకసారి లుకింగ్ చూడండి. సో అక్కడ చూడండి వివచ్చంగా బాగుంది అనమాట. ఎక్కడైనా ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటాయన్నమాట. ఎవరైనా కానీ ఇప్పుడు మనసు బాగాలేకపోయాయంటే ఇక్కడ వస్తారండి. సో ఇక్కడ వచ్చి ప్రశాంతంగా తీస్తారనమాట. సో ప్రశాంతంగా కూర్చొని ప్రతి సండే లైక్ అవన్నీ ఇట్లా వస్తారనమాట. చూద్దాం, ఓకే పైకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంటది. ఈ రోజు అయితే జనాలు అయితే ఎవరు లేరు అనిపిస్తుంది. సో మండే అయితే చాలా జనాలు ఉంటారు. సో ఈ రోజు అయితే జనాలు ఎవరు లేరు. ఇక్కడ చూసుకుంటే పైకి వెళ్ళొచ్చు. వచ్చే ఇది ముందు లేకుండే అండి. సో ఇవన్నీ లేకుండే మళ్ళీ కట్టించారు అనుకుంటా. పెళ్ళి అయితే అడ్డం వస్తుంది. ఇక్కడ చూడండి. సో పెళ్లి మండపం అయితే అక్కడ మనకు అవైలబుల్ ఉంది. సో కొత్తగా కట్టించారు, ఈ సంవత్సరం కొత్తగా కట్టించారు. మనకి ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. మనం ఇక్కడ జనాలు ఎలా వస్తారంటే మనకి ఇక్కడ ప్రతి మండే వస్తారు, అంటే తీరిక ఉన్నప్పుడు వస్తారు. ఈ రోజు అంటే సండే, ఈరోజు సండే. సో సండే అంటే మనకు మధ్యాహ్నం అట్లా రావచ్చు. సో అక్కడ మనకు లొకేషన్ ఉంది. బట్ మనం అక్కడ లొకేషన్ మనం వెళ్ళి చూపిస్తాం, అక్కడ వ్యూ కూడా చూపిస్తాను. మనకి ఇక్కడ టెంపుల్ ఎలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ టెంపుల్ కావాలి. టెంపుల్లో ఏముంది, సో మనకి ఇక్కడ మహారాజుకు కనుక్కొని చెప్తాం. సో మనకైతే మీకు టెంపుల్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మనకి ఇక్కడ వ్యూ ఎలా ఉంది ఇక్కడ చూడండి. సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వాటర్, సో కాళ్ళు పడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కాళ్ళు పడుకోవాలి, ఇలా కాళ్ళు పడుకోవాలి. ఎందుకంటే మనకు సనాతనలో ధర్మం ఎలా ఉంటుంది, కాళ్ళు పడుకున్న తర్వాతనే మనకు దేవుడికి సో పూజ చేస్తాం. ఓకే, అందరికి తెలిసిన విషయమే గాయస్ చదవండి. సో ఇలా ఉంది, పైన ఉంది, అంటే కొండ పైన ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి సో మనకి ఇక్కడ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి చూడండి. సో వెహికల్స్ కింది నుండి వెళ్తున్నాయి, అంటే చిన్నగా కనిపిస్తుంది, అంటే పైన కొండ పైన ఉంది కాబట్టి మనం ఇక్కడ చూపిద్దాం. అండ్ టెంపుల్ ఎలా ఉంది, ప్రస్తుతానికి టెంపుల్ ఎలా ఉంది చూపిద్దాం. సో ఇక్కడ లోపలైతే వెళ్తున్నా వచ్చి. సో ఇక్కడ టెంపుల్ చూడండి. ఓ మై గాడ్, ప్రశాంతంగా ఉంది. టెంపుల్ ఎలా ఉందంటే చూడండి. సో ఇక్కడ నుండి దర్శనం చేసుకోవచ్చు, లోపలికి వెళ్ళనియరు. ఓకే, సో ఇక్కడ నుండి మనం దర్శనం చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పిండం ఉంది అండ్ సో ఇవన్నీ మూర్తులు ఉన్నాయి. లైక్ ఇక్కడ మనకు సో ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను. సో వచ్చే ఇక్కడ ఇలా వచ్చి మెల్లగా వచ్చేసి ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ ఏం మొక్కుంటామో అదే అవుతాయి అనమాట. ఏం మొక్కుంటాం అంటే ఏదైనా మొక్కోండి, సో అది అయితే అనమాట. మనకి ఇక్కడ చూడండి వివచ్చంగా టెంపుల్ అంటే జటాశంకర్ లాంటిది. సో ఇది మనకు టెంపుల్, భారీ టెంపుల్ అన్నమాట గాయస్. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే సో వచ్చేయండి. ఇది ఎలా అంటే గాయస్ ప్రతి మండే, అండ్ మనకి ఇక్కడ ఈరోజు సండే. ఓకే, ఈరోజు సండే కాబట్టి సో జనాలు అయితే ఎక్కువ లేరు, మీకు చూపించలేకపోతున్నా. అంటే సండే ఒక వీడియో తీద్దామని, అంటే ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఫస్ట్ వ్లాగ్ తీస్తున్నా ఈరోజు. మీకు ఈ జటాశంకర్ గురించి కొన్ని చెప్దాం, అంటే ఆడియన్స్ కు తెలవాలా. అంటే ఫస్ట్ వ్లాగ్ కొంత ఆడియన్స్ నన్ను ఏమంటున్నారు అంటే ఫస్ట్ వ్లాగ్ తీయలేరా, అంటే మీ వ్లాగింగ్ ఛానల్ లేదా, అంటే మీకు ఛానల్ లేదా అని ఇట్లా అడుగుతున్నారు. ఏంటి వ్లాగింగ్ ఛానల్ అంటే ఇక్కడ మీ ఏరియా అంటే మీ విలేజ్ కదా, మీ విలేజ్ లో ఏముంది అవన్నీ చూపించలేవా అని ఇట్లా అడుగుతున్నారు. సో అన్ని చూపిస్తా చూడండి. మనకైతే ఇవన్నీ సో శివ ఆరతి, లైక్ శివ పంచాక్షర స్తోత్రం, సో ఇవన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. శివలింగ అష్టకం, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా వచ్చి ఇవన్నీ చదువుకోవచ్చు. అంటే శివ ఆరతి అవన్నీ నేర్చుకోవచ్చు ప్రశాంతంగా ఇక్కడ కూర్చుకొని. ఫస్ట్ ఇలా
గంట అయితే కొట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను మొత్తానికి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, వచ్చాయి ఇక్కడ వచ్చి. సో ఇక్కడ నుండి కూడా మనకు వ్యూ ఉంది. సో ఇక్కడ నుండి మనం కూడా చూడొచ్చు అనమాట. సో గంగా జలం ఎలా ఉంటుందో అలా మనకు అక్కడ పెట్టారనమాట. సో అట్లా ఇది బ్యాక్ సైడ్. సో ఈ బ్యాక్ సైడ్ ని కూడా మనం ఇక్కడ సో ఇలా దర్శిస్తాం అన్నమాట. ఇలా దర్శిస్తే ఏం కోరుకుంటామో అది అవుతాయి అనమాట. సో మీరు పక్కా ఇక్కడ రండి. ఎవరన్నా లవ్ చేసిన వాళ్ళు ఉంటే చాలా చాలా బాగుంటుంది, గిరాకుండా తెలుసా. ఇక్కడ మీరు ఇట్లా కాలు మొక్కండి, ఎలా మొక్కుతారు ఇలా మొక్కండి, ఏం మొక్కుతారో అది అయిపోతాయి అనమాట. సో గాయస్ మీరు రండి. అంటే ఇక్కడ మీరు అంటే మన జనాలు ఇక్కడ మనకి ఇక్కడ వీడియో ఎక్కడ వెళ్తుందో తెలియదు. సో అండ్ మీరు అండ్ ఇప్పుడు హైదరాబాద్ కానీ అండ్ ఏదన్నా కానీ ఇప్పుడు నిజామాబాద్ దగ్గరలో ఇది టెంపుల్ ఉంది. ఓకే, నిజామాబాద్ దగ్గర టెంపుల్ ఉంది కాబట్టి ఎక్కడో జనాలు అయితే ఇంత ఫేమస్ అయితే లేదు. అంటే ఎక్కడెక్కడో టెంపుల్స్ ఉంటాయి, శివాలయం ఎక్కడెక్కడో టెంపుల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఇది ఫేమస్ అనమాట. మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో మాకు ఇక్కడ ఈ టెంపుల్ ఫేమస్ అనమాట. ఈ దగ్గరలో చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ వీడియో చూసినారనుకోండి, ఇక్కడ మనకు వచ్చేయండి. అంటే భక్తులు చాలా చాలా వస్తారు. అంటే ఏది కోరుకుంటుందో అదే అయితే అన్నమాట. ఇక్కడ మనకు మహారాజ్ అయితే ఉంటాడు. సనాతన్లో ఈ ధర్మం ఏంటి జటాశంకర్ ప్రతి ఇయర్ శ్రావణ మాసంలో భక్తులు తరలి వస్తారు. కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ ఉండదు, అడుగు పెట్టడానికి ప్లస్ ఉండదు కాబట్టి మనం ఇక్కడ సో ఈ రోజు జనాలు లేరు. ఓకే, జనాలు లేరు కాబట్టి సో మనం ఇక్కడ ప్రశాంతంగా వీడియో తీసుకుంటున్నాం. అంటే కొంత భక్తులకి మనం అడిగి తెలుసుకుంటాం ఏంటిది అంటే ఈ టెంపుల్ ఎలా ఉంది, సో ఈ టెంపుల్ గురించి ఏంటిది, ఈ టెంపుల్ గురించి కథ ఏంటి, అవన్నీ అడుకోవచ్చు అనమాట. సో ఎవరైతే లేరన్నమాట అడుకోలేము. అండ్ మహారాజు ఉండు ఇక్కడ. సో ఈ టెంపుల్లో అంటే పూజ చేస్తారు కదా, లైక్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో మహారాజు ఉంటారు. మహారాజు గురించి తెలుసుకుందాం. మహారాజు అయితే బయట ఉన్నారు. సో ఆగమనం అంటే టెంపుల్ కి లాక్ వేస్తుండ్రు. ఈ టెంపుల్ కి లాక్ వేస్తుండ్రు కాబట్టి నేను కొద్దిగా 10 minutes వీడియో తీసుకుంటా, కొద్దిగా ఆగలేరా అంటే సో ఆగుతాం, మీరు వీడియో తీసుకోండి అని చెప్పారు. సో మనకైతే ఇక్కడ ఈ రోజు నేను సో మీకు ఇంతకుముందు చెప్పాను వీడియోలో ఏంటిది కొబ్బరికాయ తెచ్చేసి పగలగొడతా అని చెప్పాను కదా. సో నేను అడావిడిలో కొబ్బరికాయ తెచ్చుకోలేదు. ఎందుకంటే జస్ట్ నేను కాల్ మొక్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీసేటప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే సో వీడియో తీస్తాను అనమాట. ఈ టెంపుల్లో అంటే దర్శించుకునే ముందు కొబ్బరికాయ కొట్టాలన్నమాట. సో నేనైతే కొట్టలేను కాదు, తెచ్చుకోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయాను అలా అనమాట. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాలు మొక్తాను అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ హుండీ ఉంది అండ్ చాలా ఉన్నాయి, పెట్టుకోవాలా. బాగుందా? సో ఇలా అనమాట. సో టెంపుల్ అయితే చూశారు కదా. ఇక్కడ మనకి ఇక్కడ నుండి వ్యూ చూడండి, ఇక్కడ నుండి ఇలా వ్యూ చూడండి. సో ఇక్కడ నుండి ఇలా వ్యూ ఉంది. అండ్ వ్యూ అంటే సో మనకైతే కొండ పైన ఉంది కాబట్టి సో మహారాజ్కి అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి గాయస్, మనకి ఇక్కడ చెత్త ఎక్కడ వేయకుండా మనకైతే సో ఇక్కడ వేయాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ వేయద్దు చెత్త. అంటే స్వచ్ఛ భారత్ కాబట్టి చెత్త ఇక్కడనే వేయాలి. సో ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది అనమాట. చెత్త ఎక్కడైనా ఉంది అది చూడండి. సో పైన ఎవరంటే స్వచ్ఛ భారత్ లాగా బాగా పెట్టారు. ఇది బాగా నచ్చింది. ఈ పాయింట్ అయితే బాగా నచ్చింది అనమాట. సో ఇక్కడ పెట్టడం పాయింట్ బాగా నచ్చింది. అండ్ మనకి ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతాయి. సో ఈ కొత్తగా కట్టారు, పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇది కొత్తగా కట్టారంటే పెళ్ళి అంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారండి. సో పేదవాళ్ళు ఉంటారు. సో ఎక్కడ పెళ్లి చేయాలా, టెంపుల్ దగ్గర చేయాలా. అండ్ ఇక్కడ పెళ్లి అయితే చేసుకుంటారు. మండపం ఉంది కాబట్టి సో ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారు. సో మనకి ఇక్కడ మహారాజు ఉండు. సో మహారాజు ఎవరు ఉంటారు అంటే ఇక్కడ మహారాజు అయితే ఈ మహారాజు అయితే కనుక్కుందాం ఏంటా అనేది ఇక్కడ కనుక్కుందాం. ఓకే, సో మహారాజుకి అయితే మనం కనుక్కుందాం. మహారాజు ఇక్కడ ఉంటారన్నమాట. సో మహారాజు పేరు ఫస్ట్ కనుక్కుందాం. మహారాజు మీ పేరేంటి? మారుతి. నా పేరు మారుతి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ జడశంకరే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఏడాది అయితే సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇంతకు ముందు ఎవరు ఉంటుండే? నేను ఉండి మళ్ళీ సో ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ ఉంది. వాతావరణం బాగుంది. బగ్గ మంది వస్తారు, చాలా మంది వస్తారు. ఏ వారం వస్తారు? సోమవారం సండే రోజు. ఈ రోజు సండే ప్రశాంతంగా ఉన్నది కాబట్టి అందరూ వస్తారు. ఇక్కడ కనిపిస్తలేరు కదా మరి ఈ రోజు అంతా సండే కనిపిస్తలేరు కదా, వస్తారా? అండ్ ఇదంతా మనకు ఎవరు కట్టించారండి? ఇదంతా ఎవరు కట్టించారంటే గవర్నమెంట్ ఊరి మీద అంటే కులం లాంటిది మొత్తం యాదవ్ సంఘం లాంటిది కట్టారన్నమాట. సో కులంలో అందరు కలిసి ఈ యొక్క టెంపుల్ చేసుకున్నారన్నమాట. జటాశంకర్. ఈ జటాశంకర్ లో అంటే ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అనమాట. సో మనకి ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతాయి. గాయస్ కదండి, పెళ్లిళ్ళు జరుగుతాయి కాబట్టి సో ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు ఈ మండపంలో ఎవరైనా పేదవాళ్ళు అంటే డబ్బులు లేని వారు ఉంటారు. అందరూ అలాగే ఉంటారు కదా, డబ్బులు లేని వారు ఉంటారు కాబట్టి ఇక్కడ మనం పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఫ్రీలో ఉందో ఏముందో మనకు తెలుసుకుందాం. మహారాజ్ గారి ఇది ఫ్రీ చేసుకోవచ్చు అండి. ఫ్రీ అంటే చాలా కలిగిన కాడికి అక్కడ వెళ్తారు కానీ ఎంతో కొంత అయితే ఇస్తారు. అంటే మనం ఆప్షన్ లేదు, అంటే ఎంత ఇవ్వాలని ఆప్షన్ లేదు, డిమాండ్ మాట ఏం లేదు, డిమాండ్ లేదు. ఇదంతా ఎవరు కట్టించారండి? ఇక్కడ మొత్తం కిందికి వెళ్ళిందాక ఎవరు కట్టించారు? శంకర్ పటేల్ పెద్దవాళ్ళు అన్నమాట. అంటే పార్టీలో ఉన్నారా, లీడ్ లో ఉన్నారా? లీడర్ ఇక్కడ మనకు పార్టీలో ఎవరు లేరంట. అంటే నార్మల్ ఒక శంకర్ పటేల్ అని ఒక పెద్ద మనిషి అనమాట. సో ఇక్కడ పార్టీలో ఎవరు లేరు. సో మనకు అతనికి
ఆ టెంపుల్ అంటే ఇష్టం కాబట్టి అతను ఏం చేసిందంటే సో మొత్తం ఈడికెళ్ళి సో ఇక్కడికి వెళ్ళి మొత్తం అయితే కట్టించాడు అనమాట. కింది నుండి పై వరకు కట్టించాడు అనమాట. సో చాలా చాలా బాగుంది, నాకు అది చాలా వ్యూ బాగుంది అని నచ్చింది కాబట్టి సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి మొత్తానికి అయితే అక్కడ నుండి ఇక్కడ వరకు కట్టించారు అనమాట. చూస్తున్నారా అలా అనమాట. సో ఇలా అక్కడ నుండి కింద నుండి సో ఎలా మెట్స్ ఎన్ని మెట్స్ ఉన్నాయంటే లైక్ ఒక 500 నాకైతే అనిపిస్తుంది, 500 ఉన్నాయి అనిపిస్తుంది. సో అక్కడ నుండి ఎక్కి రావాలి. ఏంటంటే ఈ కొండ అన్నమాట. ఈ కొండలు మనకి ఇక్కడ కింద చూడండి వెహికల్స్ అయితే చిన్నగా పోతాయి అనమాట, చిన్నగా వెహికల్స్ పోతాయి. ఈ కొండ పైన ఉంది కాబట్టి వాతావరణం అయితే చాలా చాలా బాగుంటది. సో భక్తులు అయితే తరలి వస్తారంట. సండే అయితే వస్తారనమాట. సో మండే అయితే మళ్ళీ వస్తారంట. అంటే మండే అంటే ఏంటి, శ్రావణ మాసంలో చాలా చాలా వస్తారు. శ్రావణ మాసం అంటే ఎప్పుడు, ప్రతి ఇయర్ వస్తారు. ప్రతి ఇయర్ సోమవారం శ్రావణ మాసంలో బండారు అవుతాయంట. సో బండారు అవుతారు కాబట్టి మనం ఇక్కడ చూపిద్దాం. అండ్ ఇక్కడ మనకు సో ఈ కొత్తగా కట్టారు, ఇక్కడ ఇసుక అయితే ఉన్నది. సో మనైతే కొత్త అయితే అవుతున్నది. సో ఓపెన్ ఉందా లేదో, ఓపెన్ ఉంది. సో వచ్చాయి సరే చూద్దాం. ఎలా అంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇక్కడ. అంటే తగిలిన కాడికి డబ్బులు ఇస్తారంట. డబ్బులు ఇచ్చిన తర్వాత సో ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారు. తగిలిన కాడికి డబ్బులు ఇచ్చేసి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి అంటే ఇక్కడ టెంపుల్లో దర్శించుకొని ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారు. పేదవాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ అంటే హై లెవెల్ అయితే ఉంటారు కదా. సో అట్లా పేదవాళ్ళు ఇక్కడ మనకు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏముంటాయంటే సో కొందరు ఏం చేస్తారంటే మనసు ఎలా ఉంటుంది, ఇంట్లో ఒక గొడవలు అయ్యి సో ఇక్కడ వచ్చి మనసు ప్రశాంతంగా చేసుకొని కూర్చొని వెళ్ళిపోతారు అనమాట. సో అట్లా సో ఇక్కడైతే మనకు మండపం అయితే ఇలా ఉంది, కొత్తగా కట్టారు. మొత్తం ఇంకా చిన్న అలాంటిది ఏమి వేయలేదు. సో చూడండి బాగుంది, వ్యూ అయితే కిరాకుంది. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ నేను ప్రతి సండే రావాలని నాకు అట్లా కోరుకున్నాను అనమాట. సో నేను కోరుకుంటున్నా. సో మీరు రావాలంటే సో ఇక్కడ మనకు నిజామాబాద్ డిస్టిక్ లో ముదోల్ తాలూకా నుండి ఇక్కడ దగ్గరలో ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది దగ్గరలో. సో మనకి కొండ పైన ఉంటుంది. సో ఎక్కి రావచ్చు అనమాట. సో జటాశంకర్ అంటారు, ఎవరైనా చెప్పగలుగుతారు. సో మీరు రావాలంటే రావచ్చు. గాయస్ ఇక్కడ మనకైతే సో ఈ టెంపుల్ లో మనకి ఇక్కడ పార్కింగ్ ఉంది. ఓ మై గాడ్, పార్కింగ్ ఉంది. పార్కింగ్ లో ప్రశాంతం అంటే ఏంటి చూడండి. ఇక్కడ పార్కింగ్ చూడండి. అంటే పార్కింగ్ అంటే గాయస్ చూడండి, మీరు వచ్చి మనసు ప్రశాంతంగా చేసుకోవచ్చు. వచ్చి చూడండి, మీరు ఇట్లా కొండ ఎక్కి చూడండి. ఫస్ట్ వచ్చి చూడండి. అంటే మన నిజామాబాద్ డిస్టిక్ లో ముదోల్ తాలూకా అంటే ఎవరైనా చెప్తారు అంటే మన చుట్టుపక్కల ఎవరైనా వీడియోస్ చూస్తున్నారు అనుకోండి గాయస్. ఇక్కడ వీడియోస్ చూస్తే సో ఎవరైనా అంటే మనసు ప్రశాంతం ఉంటుంది. జటాశంకర్ ఎవరైనా అడిగితే చెప్తారు. వచ్చి చూడండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే మీరు మొక్కున్నది జరుగుతుంది. మీరు ఇక్కడ టెంపుల్లో వచ్చి మొక్కోండి, ఏది ఉన్నా అది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను మహారాజ్ కనుక్కున్నాను. సో కనుక్కుని చెప్తాను, అది చెప్పాను అనమాట. సో వచ్చాయి గాయస్. నేనేమంటున్నానంటే నిజామాబాద్ జిల్లా అన్నా కదా. సో మహారాజ్ ఏమంటున్నా అంటే నిజామాబాద్ జిల్లా కాదు కదా. సో ఇది నిర్మల్ జిల్లాలో ముదోల్ తాలూకా బైన్సా మండల్ ఉంది. ముదోల్ తాలూకాలో ఇక్కడ టెంపుల్ అంటే 3 కిలోమీటర్స్ దగ్గరలో మనకి కొండ పైన ఒక టెంపుల్ అంటే జటాశంకర్ టెంపుల్ ఉంది. సో ఇక్కడ వచ్చి అంటే ముదోల్ తాలూకా అనమాట. అండ్ నిజామాబాద్ డిస్టిక్ అన్నా కదా, అది రాంగ్ అన్నమాట. సో ఏమంటే నిర్మల్ జిల్లా అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు వ్యూ చూపిస్తాను గాయస్ ఇక్కడ. సో వచ్చేయండి. సో ప్రశాంతంగా అయితే ఉంది. సో మహారాజ్ అయితే అక్కడ నుండి వెళ్ళాలని చెప్తున్నారు. అంటే వ్యూ అయితే అక్కడ నుండి బాగుంది. సో ఇక్కడ చెట్లు చూపించు, బాగుంది. ఇవన్నీ చెట్లు చూపించు, బాగుంది. ఎలా ఉంది, చెట్లు అయితే బాగున్నాయా? సో అంటే కూర్చోడానికి కూడా ప్లస్ పెట్టారనమాట, సీట్స్ పెట్టారు. సో వాతావరణం అయితే బాగుంది. నన్ను మాట్లాడడానికి సో ఏదో భయం వేస్తుంది కొత్త వీడియో తీయడం అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుండి కూడా మొత్తం పెట్టారనమాట, చెట్లు పెట్టారు. గాయస్ చూడండి, ఉందా, బాగుందా? సో ఇక్కడ చూడండి వచ్చాయి. అంటే కింద కూడా ఎలా ఉంది, సో ఒక డాంబర్ రోడ్ లాగా వేసారనమాట. అంటే రావడానికి అంటే కార్ పార్కింగ్ లైక్ అవన్నీ ఉంటాయి. అంటే వెహికల్స్ వస్తాయి పైనుండి, అక్కడ నుండి వస్తాయి అనమాట. సో ఇక్కడ నుండి ఎక్కాలి, ఇక్కడ నుండి రావచ్చు అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అక్కడ నుండి. సో గేట్ ఉంది, అక్కడ గేట్ ఉంది. సో గేట్ ఉంది కాబట్టి అక్కడ నుండి రావచ్చు. మనకి ఇక్కడ మీకు అన్ని వ్యూ చూపిస్తాను. ఇక్కడ మనకు టాయిలెట్స్ లాంటివి అక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. సో మనం అక్కడ లేడీస్ ఎవరైతే ఉంటారో సో అక్కడ టాయిలెట్స్ అయితే పెట్టారనమాట. జెంట్స్ అయితే ఎక్కడైనా వెళ్ళొచ్చు కాబట్టి లేడీస్ కి అవైలబుల్ ఉండాలి కాబట్టి మనం అక్కడ వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మీకు ఇక్కడ అక్కడ నుండి ఎలా రావాలి. సో అక్కడ నుండి పార్కింగ్ కార్స్ ఇక్కడ టెంపుల్ కి రావచ్చు అనమాట. సో అంటే ఏంటిది, మనం పెళ్లికి రావాలంటే ఇప్పుడు మనం మండపం చూసాం కదా, పెళ్లి మండపం. సో అక్కడ మనం ఇట్లా డైరెక్ట్ అంటే ఇక్కడ నుండి రావచ్చు అనమాట. సో ఇక్కడ నుండి రావచ్చు, అక్కడ నుండి అయితే సో మనం నడిచి రావాలన్నమాట. సో అట్లా సో చూద్దాం ఎలా ఉందో. మనం అయితే కొత్తగా వచ్చాము. సో ఇక్కడ నుండి మనం ఏదో వీడియో చేయాలని, సో ఆడియన్స్ కు వీడియో చేయాలని మనం కోరుకుంటున్నాం అనమాట. అంటే ఆడియన్స్ కు తెలవాలి. గాయస్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుండి రావచ్చు అనమాట. సో రోడ్ అయితే కొద్దిగా బాగాలేదు, నెమ్మదిగా రండి. ఎందుకంటే రోడ్ కొద్దిగా బాగాలేదు. సో 2 వీలర్ వస్తే పడతారు, నెమ్మదిగా రండి. అదొకటి మీకు చెప్పాలనిపిస్తే చెప్పాను. సో నెమ్మదిగా రండి, రోడ్ అయితే బాగాలేదు. సో అక్కడైతే పైన అయితే బాగా చేశారు, కింద మాత్రం కొద్దిగా చేసుకోలేదు. అదొకటి నాకు బాధ అనిపించింది. సో పైన అయితే మొత్తం బాగా చేశారు, కింద నుండి రావాలి. ఇక్కడ నుండి వచ్చేసి మనకి ఇక్కడ పల్లె ప్రకృతి వనము గ్రామం ముదోల్ అని పెట్టారు చూడండి. సో ఇక్కడ
సరే పల్లె ప్రకృతి వనము గ్రామం ముదోలు అని పెట్టారు. సో ఇక్కడ ఉండి గేట్ అన్నమాట. సో అక్కడ మనకు వెళ్ళాలనిపిస్తే అక్కడ కూడా వేట పెట్టారు, అక్కడ కూడా గేట్ పెట్టారు అండ్ ఇక్కడ కూడా వేట పెట్టారు. ఈ తీవనము గ్రామం ముదోలు అని పెట్టారు. తీవనం అంటే ఏంటి లైక్ తెలియదు. సో నాకు కూడా తెలియదు తీవనం అంటే ఏంటో నాకు కూడా తెలియదు, తెలుసుకొని చెప్తాను. సో అది కూడా మీకు ఇక్కడ చెప్తాను అనమాట. అంటే తెలుసుకోవాలి, అది కూడా తెలుసుకోవాలంటే నాకు కూడా తెలియదు కాబట్టి మీకు చెప్తాను అనమాట. సో ఇక్కడైతే గేట్ అంటే ఎంట్రీ అన్నమాట, గాయస్ కూడా ఎంట్రీ. సో ఇక్కడ టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఒక జాతరలో ఎలా ఉంటుందో బాగుంది కదా. సో ఇది ఉయ్యాల ఊగడం బాగుందా, ఇది బాగాలేదు, ఎరిగిపోయింది. సో ఇది కూర్చోవచ్చా లేదా ఉంది నాకు కూడా ఐడియా లేదు. సో కూర్చుంటున్నా ఊగుతున్నా అన్నమాట. చిన్నపిల్లలకు చాలా చాలా బాగుంటుంది. సో ఇలా ఊగుతున్నా అన్నమాట. ఎలా ఉంది, బాగుందా? బాగుంది అనమాట. నేను దిగుతాను. సో మీకు ఇక్కడ ఇంకేం చూపిస్తాను చూడండి. చిన్నపిల్లలకి చాలా చాలా బాగుంది. ఇది ఒకటి ఏంటో అనేది తెలియదు, తెలుసుకోవాలి ఇది ఎక్కడం. సో ఏమో నాకు తెలియదు. సో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకే. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టం అండి. సో ఎప్పుడైనా జాతరలో చూసారా, ఇలా అన్నమాట. బాగుంది కదా, ఇలా కూర్చోవడం, ఇలా ఇలా చేయడం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఇది ఇలా ఇలా ఊగుతుంది. సో ఇది బాగుంది. అండ్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది ఒకటి ఉంది. సో అంటే ఒకటే ఉండకూడదు కదా, రెండు ఉండాలా. సో రెండే ఉన్నాయి కాబట్టి రెండే చూపిస్తాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి జారుడు స్కూల్లో ఎలా ఉంటుందో ఇక్కడ పిల్లలకి అంటే ఇక్కడ నుండి ఎక్కి ఇలా జారుతారనమాట. సో అందరికి తెలిసిన విషయమే, ఇది ఎందుకు చెప్తున్నాం అని మీకు అనిపిస్తుంది అనమాట. అంటే పిల్లలకు ఇక్కడ మనకు ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. అంటే ఇక్కడ ఉంది ఆల్రెడీ కాదు, ఉంది అనమాట. సో ఉంటే మనకి ఇక్కడ పిల్లలు అంటే ఇక్కడ పెళ్లికి రాని, సో టెంపుల్కి రాని వచ్చిన తర్వాత ఇక్కడ ఆడుకోవడానికి అంటే ప్రశాంతంగా చేస్తే మనకి ఇక్కడ అండ్ ఇక్కడ వాతావరణం అయితే వేడి ఉంది. సో అట్లా చూపించాలనిపించింది, చూపించాను. అండ్ ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు పిల్లలు ఎరిగిపోయినాయి, పగిలిపోయినాయి మొత్తానికి. సో ఇది బాగుంది, పిల్లలకి ఇది బాగుంది. అండ్ ఇక్కడ సో ఇలా అన్నమాట, పిల్లలకి చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. సో ఈవినింగ్ పూట పిల్లలు అయితే వస్తారనమాట. సో ఈరోజు అయితే ఎవరు లేరు, అంటే మహారాజ్ అని చెప్పారు. అంటే సో ప్రతి సోమవారం ప్రతి సండే ఇట్లా వస్తారని చెప్పారు. సో ఈరోజు అయితే జనాలు అయితే ఎవరు లేరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే గాయస్ విగ్రహానికి దగ్గర అండ్ ఒక చెట్టు ఉంది. సో ప్రశాంతంగా ఇలా కూర్చోవచ్చు, బాగుంది కదా, ఇలా అన్నమాట. అండ్ అక్కడ మొత్తానికి తిరగచ్చు. అక్కడ లేడీస్ టాయిలెట్ ఉంది అండ్ వాటర్ అయితే అవైలబుల్ ఉంది. ఈ కొండ పైన వాటర్ రావాలంటే చాలా కష్టం అండి. అండ్ ఇవన్నీ చూపించారు కదా. సో ఈ వ్యూ చూడండి ఎలా ఉంది, చూడండి గాయస్ కదా. అంటే కొండ పైన సో అక్కడ నుండి వెహికల్ వెళ్తున్నాయి, చిన్నగా వెహికల్ వెళ్తున్నాయి. ఈ వ్యూ చూడండి, మొత్తానికి కొండ పైన రాళ్ళు మట్టిలు అవన్నీ ఉన్నాయన్నమాట. చూడంండి వ్యూ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కొంత రావాలనిపిస్తే వచ్చేయండి, చాలా బాగుంటుంది అనమాట. గాయస్ ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఈ గుడి ఒక ప్రత్యేకత ఉన్నాయన్నమాట. సో ఈ టెంపుల్ గురించి అంటే ఒక ప్రత్యేకత అంటే ఒక ఏంటి అంటే దీని గురించి నాకు పూర్తిగా తెలియదు. తెలిసింది చెప్పాలి కదా, తెలిసింది చెప్పాలి, ఆడియన్స్ కు తెలవాలా. ఏంటిది వీడు ఏదంటే అదే చెప్తున్నాడు అలా అనుకోవచ్చు అనమాట. తెలిసింది చెప్పాలి, తెలిసింది చెప్తేనే ఆడియన్స్ తరలి వస్తారనమాట. సో అట్లా సో తెలిసింది చెప్తే బాగుంటది. సో మహారాజ్ కథ కొన్ని అనుకున్నాము. సో నేనైతే 1 year నుండి ఉంటున్నా. సో ఎక్కువ సమయంలో అయితే ఉండలేను. సో దాదాపు ముందర నుంచి ఎవరు ఉంటున్నా నాకు తెలియదు. సో 1 year నుండి ఉంటున్నా. సో ఇలా అయితే నేను ఉంటా కాబట్టి ఇక్కడైతే ఒక మొక్క, అంటే ఇది ఏం మొక్క నాకు తెలియదు, ఏ మొక్క ఇది. సో వృక్షం ఏంటో నాకు కూడా అంటే సో కొబ్బరికాయ లాంటిది అయితే అనిపిస్తుంది, నాకైతే తెలియదు. సో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. కొందరు లవర్స్ లైక్ అంటారు అంటే వస్తారు కదా. సో అలా అన్నమాట, ఏమనుకోకండి. అంటే లవర్స్ లాంటిది వస్తారు. అండ్ విత్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా రావచ్చు అనమాట. విత్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ప్రశాంతంగా పిల్లలతో అండ్ హ్యాపీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎలా ఉంది వ్యూ, బాగుందా, అందరికి నచ్చింది అనిపిస్తుంది. సో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ ఇచ్చుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తెస్తాను. సో ఈ టెంపుల్ ఫస్ట్ అనమాట. అండ్ సెకండ్ టెంపుల్ మరి నెక్స్ట్ వీడియో తీస్తాను, అది సీక్రెట్ అనమాట. సో ఇక్కడ చూడండి పైన అయితే బాగుంది, వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. సో ఇక్కడ టెంపుల్ అయితే ఇలా ఉంది, అంటే జటశంకర్ అయితే ఇలా ఉంది. అండ్ మీకు తెలిసిన టెంపుల్స్ మీ దగ్గర ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు అనుకోండి, అంటే దగ్గరలో ఎవరైనా వీడియో చూస్తున్నారు అనుకోండి. సో టెంపుల్స్ ఎక్కడ ఏం ఫేమస్ ఉంది లైక్ చెప్పండి, నేను అక్కడ వెళ్ళి నేను వీడియో తీస్తానమాట. సో మీకు తెలవాలంటూ వీడియో తీస్తానమాట. సో ఎవరైనా కామెంట్ చేయండి, అంటే ఇక్కడ మీకు దగ్గరలో ఈ టెంపుల్ ఉంది కామెంట్ చేయండి. సో కంప్లీట్లీ నేను వీడియో చేస్తాను, 100 to 100% వీడియో చేస్తాను మీకోసం స్పెషల్లీ. ఓకే గాయస్, ఈ వీడియో ముగించే ముందు ఈ టెంపుల్ గురించి ఒక ప్రత్యేకత ఉన్నాయన్నమాట. సో ప్రత్యేకత అంటే ఈ టెంపుల్ గురించి కొన్ని నాణ్యత ఉన్నాయన్నమాట. సో టెంపుల్ గురించి అంటే ఏంటి, దీని గురించి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. అప్పట్లో నానాట్లో నేను పుట్టలేదు అప్పటికి. సో అప్పట్లో నుంచి ఈ టెంపుల్ ఉంది కాబట్టి సనాతనలో మనకి ఈ టెంపుల్ ఎలా అంటే ఈ కులం లాంటిది, లైక్ పెద్ద పెద్ద కులాలు పెద్ద అంటే లైక్ అంటే ఈ ముదోల్ తాలూకాలో అంటే గ్రామంలో అందరూ కలిసి ఈ విగ్రహం కట్టారని చెప్తున్నారు, మహారాజ్ అయితే చెప్తున్నారు. సో ఈ విగ్రహం గురించి అయితే అలా ఉంది అనమాట. సో మీరు వచ్చి చూడండి. అండ్
టెంపుల్ గురించి ముగిసే ముందు కొన్ని మళ్ళీ తెలుసుకొని మీకు చెప్తానమాట. సో ఇక్కడ మహారాజ్ అయితే లాక్ తీసుకొని పోయినరు. సో కొంచెం ఉండని చెప్పాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం షూటింగ్ తీసుకుంటాను ఫస్ట్ లాగినది. సో ఈ టెంపుల్ గురించి కొద్దిగా ప్రత్యేకత చెప్తా అని సో మహారాజ్కి అయితే అడిగాను. సో ఇక్కడ నుండి అయితే ప్రతి మండే ప్రతి సండే ఇక్కడ వస్తారని చెప్పారు. అండ్ జనాలు అయితే ఇక్కడ ఎవరు లేరు, చూశారు కదా, ఇక్కడ జనాలు అయితే ఎవరు లేరు. సో గట్టిగా మాట్లాడుతున్నా, అంటే జనాలు ఫస్ట్ లాగ్ కదా, సో అలా నేను బ్లాగింగ్ తీస్తున్నా, అంటే జనాల పైన నేను అంటే భయపడతానమాట. సో అలా ఉన్నది చెప్పే మీ శ్రీనివాస్ అనమాట. గాయస్ మీకు అర్థం అనుకున్నా. సో అట్లా ఆయన ఇక్కడ పైన వస్తే సో లాక్ అయితే వేసుకున్నారు చూడండి. సో మహారాజ్ అయితే లాక్ వేసుకుని పోయారు. సో ఎవరైనా వచ్చిన తర్వాత అండ్ భక్తులు ఇక్కడ ఎవరైనా వచ్చిన తర్వాత ఏమైనా కాలు మొక్క తెలుగు భాషలో నచ్చింది చెప్తాను, ఎందుకంటే తెలంగాణలో ఉంటున్నాం ముద్దు బిడ్డల. సో ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ భాష మాట్లాడాలి, ఓకే. ఆంధ్రాలో ఉంటూ ఆంధ్ర భాష మాట్లాడతారు, తెలంగాణలో ఉంటూ తెలంగాణ భాష మాట్లాడాలి. అంటే కాలు మొక్కండి, ఇలా మీరు కాలు మొక్కండి, ఒక 5 ప్రదక్షిణలు వేయండి. కాలు మొక్కిన తర్వాత ప్రదక్షిణలు వేయండి. ఏది మొక్కుంటారో అది సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. మీరు చేయండి, ఇక్కడ వచ్చేయండి. సో ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది, సో ఇక్కడ వచ్చేయండి అనమాట. సో ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోస్ కోసం నేను వెయిట్ చేస్తాను, అంటే నేను వీడియో తీస్తాను, వెయిట్ చేస్తాను కదా, వీడియో తీస్తాను. సో మరిన్ని వీడియోస్ తీస్తాను. అండ్ మీరు కామెంట్ చేయండి, అంటే టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఇక్కడ దగ్గరలో మీరు వీడియో చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత నీ కామెంట్ చదివి అక్కడ వెళ్ళి నేను వీడియో తీస్తాను అనమాట, ఓకే. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినట్టు లైక్ ఇచ్చుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మనలోకి షేర్ చేయండి అనమాట.